హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అలేఖ్య. నేను చాలా రోజులైంది వీడియో చేసి. నేను ఇవాళ ఏం చేయాలనుకుంటున్నానంటే, చాలామంది నన్ను క్వశ్చన్ అడిగారు ఏంటంటే, మీ ఐవీఎఫ్ ఏ హాస్పిటల్లో చేయించుకున్నారని. నేను నా హాస్పిటల్ నేమ్ మెన్షన్ చేయలేదు. ఒకవేళ మీరు కనుక ఆ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలనుకుంటే ఆ హాస్పిటల్ నేమ్ వచ్చి మిలన్ అండి. బెంగళూరులో మిలన్ అనే హాస్పిటల్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఒక 4-5 బ్రాంచెస్ దాకా ఉన్నాయి. మీరున్న నియర్ బై ఎక్కడ ఏ బ్రాంచ్లో మీరు ఇష్టమైతే చేయించుకోవచ్చు. ఎక్కడైనా మీకు దగ్గరగా ఉన్న బ్రాంచెస్లో చేయించుకోవచ్చు. ఇందిరానగర్, జయనగర్, వైట్ ఫీల్డ్, ఇట్లా నాకు తెలిసి ఇవి కుమారా పార్క్, ఇంకా ఒక 3-4 చోట్ల ఉన్నాయన్నమాట. మిలన్ హాస్పిటల్లో చేయించుకోవచ్చు. మా డాక్టర్ వచ్చేసి డాక్టర్ కామినీరావు. ఆవిడ మేబీ ఆవిడ చేస్తుందో చేయదో నాకు తెలీదు. 2-3 ఉంటారు డాక్టర్స్. సో వాళ్ళకు రెఫర్ చేస్తారు మిమ్మల్ని. ఆ హోల్ హాస్పిటల్స్కి ఆవిడ డైరెక్టర్ అనమాట. కామినీరావు హాస్పిటల్స్ ప్లస్ లేదా మిలన్ హాస్పిటల్స్ అంటారు. మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయితే అక్కడికి వెళ్ళి చేయించుకోండి. ఒకవేళ మీకు పాజిటివ్ రాకుంటే నన్నేమీ అనుకోకండి. ఒక్కోసారి ఫస్ట్ ఐవీఎఫ్లో అవ్వచ్చు, సెకండ్ ఐవీఎఫ్లో పాజిటివ్ రావచ్చు. సో మీరు కొంచెం పేషెన్స్తో వెయిట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అక్కడ చాలాసేపు వెయిట్ చేపిస్తారు. మేము చాలాసేపు వెయిట్ చేసాము. డేలో మార్నింగ్ వెళ్తే నేను ఒక్కొక్కసారి ఈవినింగ్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇంటికి. సో కొంచెం పేషెన్స్తో అక్కడ వెయిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళండి. ఊరికే ఇలా వెళ్ళంగానే అలా చూసి అలా ఐవీఎఫ్ చేసేసి పంపించేయరు. ఆల్మోస్ట్ నాకు అక్కడ నేను మిలన్కే 3 years పట్టింది. నాకు 3 years అయ్యింది నాకు పాజిటివ్ రావడానికి, సెకండ్ ఐవీఎఫ్ కాబట్టి. ఇది నన్ను చాలామంది కామెంట్లో అడిగారు కాబట్టి నేను మీకు మెన్షన్ చేస్తున్నాను. ఇవాళ ఏమీ చెప్పదలుచుకోలేదు. జస్ట్ కమెంట్కి చాలామంది కమెంట్స్ వస్తున్నాయి. వాళ్ళ కమెంట్స్కి ఆన్సర్ చేద్దామని నేను వచ్చాను. నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే, మిల్క్ బాగా రావడానికి 1 year దాకా మీరు ఏం వాడారు అని అడిగారు. కానీ నేను ఏం వాడలేదండి. ఒకవేళ మీకు రాని వాళ్ళు గ్యాలెక్ట్ వాడచ్చు, లేకపోతే ఒక హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఐవీఎఫ్ కూడా సక్సెస్ రావడానికి అలా ఉండిపోతే ఏదో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోగానే సక్సెస్ అనేది రాదు. సో ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. నేను కూడా చాలా వెయిట్ ఉన్నాను. ఒక 3-4 kgs తగ్గితే కానీ నాకు రిజల్ట్ రాలేదు. సో మీరు కూడా వర్కౌట్స్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్లో బాగా హెల్దీ ఫుడ్ తీసుకొని, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేదా ఈ కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ అన్నీ మానేసి హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మాత్రమే నాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మేబీ ఇది వాళ్ళు చేయడం వల్ల నాకు సెకండ్ ఐవీఎఫ్ కాబట్టి పాజిటివ్ రిజల్ట్ వచ్చిందా, లేదా నేను హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల వచ్చిందా అని నాకైతే కన్ఫ్యూజనే. కానీ నేను మీకు చెప్పడం ఏంటంటే, నాకు చాలా చేంజ్ కనబడింది. నేను జిమ్కి వెళ్ళాను. ఒక 3-4 kgs లాస్ అయ్యాకే నాకు పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చింది. సో మీరు కూడా ఉన్న వెయిట్లో, ఒకవేళ మేము వెయిట్ కరెక్ట్గానే ఉన్నాము, మాకు ఎక్కువ వెయిట్ లాస్ అవసరం లేదన్న వాళ్ళు అలానే వెళ్ళిపోవచ్చు ట్రీట్మెంట్కి. ఒకవేళ వెయిట్ లాస్ అవసరమైన వాళ్ళు తప్పకుండా వెయిట్ లాస్ అయ్యాక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోండి. అది బెటర్ అనమాట. ఊరికే వెళ్ళి మనీ, చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కదా, ఊరికే వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోకుండా. అండ్ ఇంకొన్ని ఏంటంటే, నేను మీతో చాలా షేర్ చేసుకోవాలనుకున్నాను. బేబీ వీడియోస్ కానీ, బేబీ ఫుడ్ వీడియోస్ అండ్ బేబీకి ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను అనే వీడియోస్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియోలో నేను బేబీ ఫుడ్ చూపించాలనుకుంటున్నాను. ఏ ఫుడ్ నా బేబీ ఇంతవరకు అండర్ వెయిట్ రాలేదు. నేను రానివ్వలేదు, బికాజ్ నేను మంచి ఫుడ్ ఇచ్చాను అనమాట. సో మీరు కూడా
ఏదైనా మంత్స్ బేబీకి ఎలాంటి ఫుడ్ ఇవ్వచ్చు, ఆఫ్టర్ 6 months తర్వాత ఎలాంటి ఫుడ్ ఇవ్వచ్చు అనేది నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ బేబీ ప్రోడక్ట్స్ ఏవంటే నేను మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి సెబా యూస్ చేస్తున్నాను. సెబా ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్ కానీ పౌడర్ యూస్ చేయడం అవసరం లేదు, కానీ వాళ్ళకి స్వెట్ వస్తుంది కాబట్టి పౌడర్ యూస్ చేసే వాళ్ళు యూస్ చేస్తారు. సెబా షాంపూ అండ్ సెబా సోప్స్, సెబా మాయిశ్చరైజర్ కానీ ఇలా అన్నీ యూస్ చేయొచ్చు. చాలా మంచి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. హిమాలయ కానీ, లోటస్ కానీ, ఇంకా మామా ఎర్త్ కానీ, ఇలా చాలా ప్రోడక్ట్స్ ఇప్పుడు కొత్తగా వచ్చాయి. నేను సెబా అనేది మా హాస్పిటల్లో ఏం చేశారంటే, హాస్పిటల్లో బేబీ బర్త్ అవ్వగానే తనకి సెబాని యూస్ చేశారనమాట. సో అక్కడి నుంచి సెబా యూస్ చేస్తే తనకు ఎట్లాంటి అలర్జీస్ రాలేదు, ఏమీ కాలేదు. కాబట్టి నేను అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతున్నాను. సెబానే యూస్ చేయాలని ఏం లేదు. నేను నా బేబీకి ర్యాషెస్ ఏం రాలేదు కాబట్టి అలా యూస్ చేశాను. చికో ప్రోడక్ట్స్ కూడా బాగున్నాయి. నేను చికో కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను. సో నేను మీతో నా నెక్స్ట్ వీడియోలో బేబీ ఫుడ్ వీడియోస్ అండ్ బేబీకి ఏ ప్రోడక్ట్స్ యూస్ చేయొచ్చు అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు కనుక వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను వాటికి ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.